హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం పరీక్షకు ముందు కరెంట్ అఫైర్స్ను ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలి అన్న టాపిక్పై చాలామంది డౌట్ఫుల్గా ఉన్నారు. సో కొన్ని విషయాల పట్ల క్లారిటీ ఇవ్వటంతో పాటు కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలి అన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ మిత్రులందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ని ఇండికేటివ్గా చదవమని చెబుతూ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రిపరేషన్ అంటే దాదాపు ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 27, ఇంకొక అటు ఇటుగా వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ నేను కొత్త టాపిక్స్ ఏమీ చదవమని నేను చెప్పను, బట్ ఒకసారి చదివిన అంశాలు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేయమని మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ ఫిబ్రవరి 14వ తేదీన ఏపీపీఎస్సీ వారు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ ఏమి చదవాలన్న దానిపైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఒక విషయం మాత్రం నేను చెప్తాను. జనవరి 2023 నుండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ 1వ వారం అంటే ఫిబ్రవరి 7వ తేదీ వరకు పూర్తిగా చదవమని నేను చెప్తాను. అంటే ఏవైతే మీరు చదువుకున్నారో వాటిని రివిజన్ చేయమని మాత్రం కంపల్సరీ చేయండి, ఓకే. ఆ తరువాత అలాగే ఫిబ్రవరి 25 వరకు అంటే ఎగ్జామ్ ముందు, ఫిబ్రవరి 27 కదా ఎగ్జామ్ ముందు పైన చూసుకోమని మాత్రమే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరి 2023 అంటే సబ్జెక్టు కండిషన్ జనవరి 8వ తేదీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే జనవరి 8వ తేదీన ఎగ్జామ్ జరిగింది కదా, ఆ రోజున రాణి వేలు నచియార్ ఆమె గురించి ఒక ప్రశ్న వచ్చింది. ఆమె వార్తల్లోకి ఎప్పుడు నిలిచిందంటే జనవరి 3వ తేదీన ప్రధాని మోదీ గారు, రాష్ట్రపతి గారు ఆమె జన్మదినం పురస్కరించుకొని ఆమెకి నివాళులు అర్పించారు. సో ఆ జనవరి 3వ తేదీన వచ్చిన దాన్ని జనవరి 8వ తేదీన ఎగ్జామ్లో అడిగారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అనుకుంటారు. అది వాళ్ళకి చేసే వాళ్ళకి తెలుసు, దేవుడు తెలుసు. సో మనం అందుకని జనవరి 2023 నుండి ఫిబ్రవరి 2024 ఫస్ట్ వీక్ వరకు చదువుకోండి. అలాగే ఎగ్జామ్ ముందు 25 వరకు పైన చూసుకోండి, ఓకే. నెక్స్ట్ మనం ఒక్కసారి కానీ ఈ గ్రూప్ 2లో మనం 30 మార్కులకు ఈ కరెంట్ అఫైర్స్ని కేటాయించారు. సో దాదాపు 15 మార్కులను మనం గత ప్రశ్నాపత్రాలు సంబంధించి మనం జాతీయంగా కానివ్వండి, తెలంగాణ, ఏపీ పోటీ పరీక్షలు కానివ్వండి, వాటిలో మనం పరిశీలిస్తే ఏం జరిగింది, ఎగ్జామ్ జరిగే ముందు 4 నెలలు అంటే అక్టోబర్ 2023, నవంబర్ 2023, డిసెంబర్ 2023, జనవరి 2024 కరెంట్ అఫైర్స్ను తప్పనిసరిగా చూసుకోవాలి. అందులోని ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ కానివ్వండి, అలాగే నియామకాలు, అవార్డులు కానివ్వండి, పుస్తకాలు మరియు రచయితలు కానివ్వండి, అలాగే క్రీడలకు సంబంధించినవి, ఇలాంటివి తప్పనిసరిగా చూసుకోవాలి, ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. మనందరికీ తెలుసు గ్రూప్ 2 పరీక్షలో మొత్తం ఎన్ని సెక్షన్లు 5 మాడ్యూల్స్ ఉన్నాయి. అవి కరెంట్ అఫైర్స్ 30 మార్కులు, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, మెంటల్ ఎబిలిటీ. వీటిలో ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఏం చేయాలంటే ఈ హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ ఈ మూడింటిని లింక్ చేసుకుంటూ చదవాలి, ఓకే. హిస్టరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో ఏమి నిలుస్తున్నాయి వాటిపైన ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఉదాహరణకు జనవరి 3వ తేదీన 2024న ప్రధాని మోదీ గారు మన్ కీ బాత్లో సావిత్రిబాయి పూలే, రాణి వేలు నచియార్ ఇందాక చెప్పాను గురించి ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారంటే జనవరి 3వ తేదీన వారి యొక్క దినోత్సవం. ఈ రాణి వేలు నచియార్ అంటే ఎవరంటే 18వ శతాబ్దంలో హైదర్ అలీ సహాయంతో బ్రిటిష్ వారిపై పోరాడిన వ్యక్తి. ఈమె తమిళనాడుకు చెందిన వీరనారి. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈమె కూడా ఒక యోధురాలు, ఓకే. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇలా లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని చదువుకోవాలి, ఓకే. నెక్స్ట్
జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిని కూడా వార్తల్లో ఏమి నిలుస్తున్నాయో వాటిని లింక్ చేసుకుంటూ చదవాలి. ఉదాహరణకి సైక్లోన్స్ వార్తల్లో నిలుస్తున్నాయి, వాటి పేర్లు ఎవరిచ్చారు ఆ పేర్లు. ఆ తర్వాత వార్తల్లో కొన్ని ప్రదేశాలు నిలిచాయి, ఏంటాయి, రెడ్ సీ, బ్లాక్ సీ. ఆ తర్వాత రీసెంట్గా స్నో లెపార్డ్ సెన్సెస్, టైగర్ సెన్సెస్, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, నాగార్జున సాగర్లో ఉంది, ఏపీలో. అలాగే మొత్తం టైగర్ రిజర్వ్లు ఎన్ని, 55. తర్వాత నెక్స్ట్ ఏపీ యొక్క ర్యాంకింగ్స్, అంటే వివిధ రిపోర్టుల్లో నివేదికల్లో ఏపీ యొక్క స్థానం, కోడిగుడ్ల ఉత్పత్తి కానివ్వండి, అలాగే నేరాల నివేదికలో ఏపీ యొక్క స్థానం ఎంత, నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికల్లో ఏపీ యొక్క స్థానం, ఇలాంటి వాటిని మనం చూసుకోవాలి. అలాగే కొత్త జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా చూడండి. అందులో చిన్న జిల్లా, పెద్ద జిల్లా, జిల్లాలో ఎక్కువ మండలాలు, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి పూర్తిగా చదవండి. నెక్స్ట్ అలాగే ఏ జిల్లాలో ఏమి ఖనిజాలు, మినరల్స్ ఏమేమి ఉన్నాయి, బాక్సైట్, ఐరన్, ఇలా ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయో వాటిని కూడా చదవండి. అలాగే నదీ వివాదాలు, వీటి గురించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం, షార్ట్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ జిఐ ట్యాగ్లు ముఖ్యంగా ఏపీకి సంబంధించి గత సెప్టెంబర్ 2023లో ఆత్రేయపురం పూతరేగులకి జిఐ ట్యాగ్ వచ్చింది. సో జిఐ ట్యాగ్స్ గురించి. నెక్స్ట్ ఏపీలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ అంబేద్కర్ విగ్రహం యొక్క ఎత్తు, పొడవు అవి చూసుకుంటాం, కానీ అంబేద్కర్ గురించి వచ్చింది కాబట్టి ఆయన యొక్క చరిత్ర, దాని గురించి కూడా అడగటానికి అవకాశం ఉంది. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సోషియాలజీ, ఇది కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో ఏం నిలుస్తున్నాయో లింక్ చేసుకుంటూ చదవాలి. ముఖ్యంగా నేను ఒకటి మాత్రం చెప్తాను, ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2022 సంబంధించిన నివేదిక తప్పనిసరిగా చూడండి. అందులో ఏపీకి సంబంధించిన వాటిపై ప్రత్యేక దృష్టి ఉంచండి. తర్వాత అత్యధికంగా మహిళా పోలీసులు గల రాష్ట్రం ఏంటది, ఏపీ. అలాగే భారతదేశంలో ఐఎస్ఐ అవార్డు పొందిన పోలీస్ స్టేషన్, అలాగే డ్రోన్లను వినియోగించిన పోలీస్ స్టేషన్, అలాగే ఆపరేషన్ పరివర్తన దేనికి, ఏపీ పోలీసులు గంజాయిని అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్లు, ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా ఇవి గ్రూప్ 2 ఎగ్జామ్లో 30 మార్కులు. సో వాటిలో కొన్ని ముఖ్యమైనవి తప్పనిసరిగా రివిజన్ చేసుకోండి. ఓకే, సదస్సులు ముఖ్యంగా G20, వాటికి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాం. నెక్స్ట్ వివిధ కూటముల అధ్యక్షత వహించిన దేశం భారతదేశం, అంటే ఇంటర్నేషనల్ షుగర్ చైర్ అని, యుఎన్ కూటమిలో భారతదేశ అధ్యక్షత అని, ఇలా కొన్ని న్యూస్ ఉన్నాయి వార్తల్లో. కొన్ని కూటములకు అధ్యక్షత వహించింది భారతదేశం, అవి చూసుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన నియామకాలు, మనం షార్ట్స్ రూపంలో ఈ ముఖ్యమైన నియామకాలను చేస్తూ వచ్చాం, వాటిని ఒకసారి చూడండి, రీజన్ చేయండి. నెక్స్ట్ అవార్డుల గురించి, భారతరత్న, పద్మ అవార్డు గ్రహీతలు, అలాగే ఆ అవార్డు యొక్క ప్రత్యేకతల గురించి చూడండి తప్పనిసరిగా, చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం, దాని గురించి. అలాగే ఈ సుభాష్ చంద్రబోస్ గురించి చరిత్ర ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏపీ రైతుకు కర్మవీర చక్ర ఒకటి లభించింది, అది ఒకసారి చూడండి, ఆయన పేరు, ఆ రైతు పేరు ఏంటో చూడండి. తర్వాత రామన్ మెగసెసే అవార్డు మనం వీడియో కూడా చేసుకున్నాం. తర్వాత నోబెల్ బహుమతులు మనం వీడియో కోడింగ్తో చేసుకున్నాం. తర్వాత మోడీకి దక్కిన అంతర్జాతీయ గౌరవాలు, అవార్డులు, అలాగే ప్రెసిడెంట్కు దక్కిన అవార్డు ఒకటి ఉంది, ఏంటది, సూరినామ్ ఆర్డర్ ఆఫ్ ఎల్లో స్టార్, గుర్తుంచుకోండి, అది ఇంపార్టెంట్. సో ఇలా అవార్డులు రివిజన్ చేయండి. నెక్స్ట్ అలాగే ఐఐటి ఇన్ న్యూస్, ఈ ఐఐటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా, చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా పేపర్లో తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. సో ఒకసారి చూసుకోండి. ఇది జనవరి 2023 8వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఐఐటికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. ఐఐటి గుహతి వారు ఆవిష్కరించింది ఏంటంటే జైలిటాల్. ఇది ఒక షుగర్ కేన్ నుంచి ఒక ఎంజైమ్ని, దాన్ని
వాళ్ళు ఆవిష్కరించారు. ఓకే, తప్పనిసరిగా ఈ ఐఐటికి సంబంధించిన విషయాలను 2023లో తప్పనిసరిగా చూడండి. ఓకే, నెక్స్ట్ సూపర్ కంప్యూటర్లు, వీటి గురించి మనం షార్ట్లో కూడా చెప్పుకున్నాం. ఓకే, చూడండి ఒకసారి, మనం మంత్లీ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ చంద్రయాన్-3 మనం చూసాం. వీటి గురించి చంద్రయాన్-3 గురించి ఒక వీడియో చేసుకున్నాం, దాని గురించి చూడండి. ఈ చంద్రయాన్-3 యొక్క పాయింట్స్ అంటే అది ఎక్కడ ల్యాండ్ అయింది, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది చంద్రుడి మీద అన్న వాటికి పేర్లు పెట్టారు. శివశక్తి అని వాటికి పేర్లు పెట్టారు, అవి చూడండి. నెక్స్ట్ నేషనల్ స్పేస్ డే ఎప్పుడు ప్రకటించారు? ఆగస్టు 29న. ఎందుకు? అప్పుడు ల్యాండ్ అయింది కాబట్టి చంద్రయాన్-3. నెక్స్ట్ ఆదిత్య-L1. ఈ ఆదిత్య-L1 గురించి మనం ఒక వీడియో డిస్కస్ చేసుకున్నాం. లాంగ్వేజ్ 1 పాయింట్ అంటే ఏమిటి, అలాగే ఈ ఆదిత్య-L1 ఎప్పుడు ఈ లాంగ్వేజ్ 1 పాయింట్లో చేరింది, ఏ తేదీనా అని అడగొచ్చు. సో అలాంటి వాటిని చూడండి. నెక్స్ట్ ఇన్ స్పేస్ అబ్రివేషన్ చూడండి. క్రయోజెనిక్ ఇంజిన్ ఏంటది? ఒక స్టార్టప్ కంపెనీ, స్కైరూట్ స్టార్టప్ కంపెనీ, తెలంగాణకు సంబంధించింది. వారు ఏం చేశారంటే విక్రమ్ క్రయోజెనిక్ ఇంజిన్ని అభివృద్ధి చేశారు, దాని గురించి చూడండి. ఓకే, ఇలా మిగతా వాటన్నిటి సైన్స్ అండ్ టెక్నాలజీలో సంబంధించిన మనం 6 నెలల వీడియో చేసాం. అలాగే మంత్లీలో కూడా మనం చేస్తూ వచ్చాం. అలాగే గగన్యాన్ మిషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆ యొక్క రోబోట్ ఏంటి గగన్యాన్ మిషన్కి, ఇలాంటివన్నీ చూసుకోండి. నెక్స్ట్ జిఐ ట్యాగ్స్ 2023కు సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించినవి, వాటిని చూడండి. నెక్స్ట్ యునెస్కో, ఈ యునెస్కోకు సంబంధించి తప్పనిసరి ప్రశ్న మాత్రం వస్తుంది, చూడండి. ఇంటాంజిబుల్ కన్జర్వేషన్ సైట్స్, అలాగే క్రియేటివ్స్, అలాగే వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇలాంటి వార్తలో నిలిచాయి. హోయసాల టెంపుల్ అని, అలాగే శాంతినికేతన్ అని, ఇలాంటివి వార్తలో నిలిచాయి. వాటి గురించి ఒకసారి చూడండి. తర్వాత మిలిటరీ విన్యాసాలు, వీటి గురించి మనం వీడియో చేసాం, అలాగే మంత్లీ కూడా డిస్కస్ చేస్తున్నాం, చూడండి. నెక్స్ట్ రక్షణ రంగ దిగుమతులు 2023లో, అలాగే 2024 ఫిబ్రవరిలో 1వ తేదీన ఒకటి రక్షణ రంగ దిగుమతి MQ-9B డ్రోన్స్, అవి వార్తల్లో నిలిచాయి. వాటి గురించి మనం వీడియో చేసాం, అవి చూడండి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు మరియు రచయితలు 2023 కోడింగ్తో సహా మనం ఈ బుక్స్ని వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి చూడండి. తర్వాత వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023, తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్స్, అంతర్జాతీయ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ద్వారా. ఈ 2024 ఏంటిది? క్యామిలిట్స్, ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. అలాగే ఈ 2024న ఇండియన్ ఆర్మీ, నేవీ కొన్ని ఇయర్ ఆఫ్ అని ఇచ్చింది. కొన్ని నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, దీని గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్ అందాల పోటీలు 2023కు సంబంధించి, దీని డిసెంబర్ మంత్లీ వీడియోలో నేను చేశాను, చూడండి. నెక్స్ట్ జనవరి 26వ తేదీ 2024న ఏంటది? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి అతిథిగా వచ్చింది ఎవరు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఏమంటే ముఖ్యంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 2023, అలాగే 2024లో ఆస్ట్రేలియా ఓపెన్, గుర్తుంచుకోండి. వాటిపైన విన్నర్స్, సింగిల్స్ విన్నర్స్ని తప్పకుండా చూడండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ కప్ 2023 తప్పనిసరిగా చూడండి. అలాగే జాతీయ క్రీడా పురస్కారాలు 2023, దీన్ని మనం వీడియో కూడా చేసుకున్నాం కోడింగ్తో, చూడండి వీడియోని. నెక్స్ట్ ఐసీసీ క్రికెటర్ అవార్డులు 2023, ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఎవరు, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు, ఐసీసీ టెస్ట్ టీం ఏంటి అన్న అవార్డులు 2023కి ఐసీసీ ప్రకటించింది, వాటి గురించి చూడండి. తర్వాత వార్తల్లో నిలిచిన ఏపీ క్రీడాకారులు, నేను షార్ట్ రూపంలో కూడా పెట్టాను, చూడండి. ఉదాహరణకి జ్యోతి ఎర్రాజీ, ఆమె ఎవరు? హడ్లర్. 2023 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హడ్డిల్స్లో స్వర్ణ పథకం గెలిచారు. సో ఇలాంటి వారి గురించి చూడండి. నెక్స్ట్ మొదలైన వాటి గురించి చూడండి. నెక్స్ట్ అలాగే ఏపీకి సంబంధించి ఏపీ బడ్జెట్లో మెయిన్ పాయింట్స్, విలువ ఎంత, దేనికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించారు అనే వాటి విషయంపై చూడండి. అలాగే పథకాలు
పైన చూసుకో. ఇటీవల జనవరిలో వృద్ధాప్య పెన్షన్ ఎంత పెంచారు? 3,000 దాకా పెంచారు. అలా చూడండి. నెక్స్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఏపీలో 2023లో చాలా జరిగాయి. ప్రపంచ స్థాయిలో పెట్టుబడుల సదస్సు, అలాగే మిలిటరీ విన్యాసాలు కొన్ని జరిగాయి, యాంఫెక్స్ అని. సో వాటి గురించి చూడండి. నెక్స్ట్ ఏపీకి సంబంధించిన ర్యాంకులు నేను ఆల్రెడీ వీడియో చేసుకున్నా, మనం దాన్ని ఒకసారి ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ ఏపీ ఒక ఇటీవల రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కవయిత్రి మొల్ల ఆమె పేరు మీద రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సో ఇలాంటి వాటన్నిటిని మొదలైన వాటన్నిటిని చూసుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.